ఎవరైతే ఈ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అలాగే ప్యాకింగ్ గురించి కానీ లేదా జాబ్స్ గురించి కానీ హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఈ వీడియో కోసం. అక్క మాకు అట్టలు కొరియర్ చేయండి, అలాగే మీ నెంబర్ ఇవ్వండి అనేసి. సో నాకు ఫ్లూయెంట్గా చాలా మెసేజ్లు అయితే అవి వచ్చేయండి. సో ఈ వీడియోస్ కోసం నాకు చాలా కమెంట్స్ పెట్టారు, త్వరగా వీడియో చేయండి అక్క, మాకు స్టాక్ కావాలి, అలాగే అట్టలు కూడా కావాలి అనేసి అన్నారండి. సో ఈరోజు అయితే ఈ వీడియోలో మీకైతే క్లియర్గా అయితే అట్టల గురించి అలాగే నా మొబైల్ నెంబర్ అయితే వాట్సాప్ నెంబర్ అయితే మీకైతే ఇస్తానండి. సో అది వచ్చేసి నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ముందుకు వచ్చేసి మీరు వీడియో నచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఎందుకు ఎండింగ్లో అన్నాను అంటే నాకు కొన్ని కామెంట్స్ ఉన్నాయండి, జస్ట్ 2 minutes. సో అవి క్లియర్ చేసేసి నా నెంబర్ అయితే వాట్సాప్ నెంబర్ ఇస్తాను. సో చాలామంది అడిగారు, నాకు ఇలాచీ వచ్చేసి నేను 450 grams 450 రూపీస్ అండి, 250 grams నాకు ప్రాఫిట్ వచ్చింది 740. సో ఎలా ప్రాఫిట్ వచ్చింది అనేసి అడిగారండి. సో నేనైతే ఇలా అట్టలు అయితే వేసి ఈ షీట్స్ పైన 35 రూపీస్ కౌంట్ చేసుకుంటే నాకు ప్రాఫిట్ వస్తుంది. అంతేకాని మీరు ఓన్లీ 250 grams 450 రూపీసే కదా, అంత తక్కువ ఎందుకు? అక్కడ నేను ప్రైస్ చెప్పట్లేదు, నేను పెట్టిన ప్రైస్కి నేను ప్యాకింగ్ చేసిన ఐటమ్స్ అన్నీ నాకు అయిన అట్టల షీట్స్కి నేను చెప్పిన ప్రైస్ వచ్చి 740 రూపీస్ చెప్పానండి. సో చాలామంది నాకు కమెంట్స్లో దీని గురించి అడిగారు అండ్ దీని గురించి చెప్పేశాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది అడిగారు, అక్క నాకు అట్టలు కేజీకి ఎంత వస్తాయి అనేసి అడిగారండి. సో ఈ అట్టలు వచ్చేసి కేజీకి 60 నుంచి 70 షీట్స్ అయితే వస్తాయండి. నేను కూడా కౌంట్ చేయలేదు, నేను జస్ట్ నా అందాజుగా చెప్తున్నాను. అండ్ మనకి ఇది కేజీ వచ్చేసి 110 రూపీస్ అయితే పడుతుందండి. అలాగే మనకి ఆల్రెడీ మీకు తెలిసిందే కవర్ సైజ్ వచ్చి 3x3 అండి. ఈ కేజీ వచ్చి 160 రూపీస్ పడుతుంది. సో ఇవైతే వీటి ఎంఆర్పి అండి. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలి, అలాగే ఎన్ని షీట్స్ కావాలి, ఎన్ని కిలోలు కావాలి అనేది మీరు క్లియర్గా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీ పేరు, మీ ఫోన్ నెంబరు, అడ్రస్ అండ్ ఒక షీటు అంటే కేజీ మీకు చెప్పాను కదా ప్రైజు. సో ఎన్ని కేజీలు కావాలి, అలాగే కవర్స్ ఎన్ని కేజీలు కావాలనేది మీరు నాకు క్లియర్ అక్కడ మెన్షన్ చేయండి. డెలివరీ ఛార్జెస్ అయితే నాకు ఐడియా లేదండి, ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎవరికి కూడా డెలివరీ చేయలేదు. సో అందుకోసమని మీకు ఇప్పుడు ముందుగా నేను చెప్పట్లేదు డెలివరీ ఛార్జెస్ ఎంత పడుతుంది అని. మీకు కరెక్ట్గా అక్కడ ఎంత పడుతుందో అంతే అమౌంట్ తీసుకుంటారండి. ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఎటువంటి అమౌంట్ తీసుకోను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు వచ్చి ఓన్లీ ఇది బిజినెస్ చేసే అన్న వాళ్ళకి మాత్రమే, స్టాక్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వాట్సాప్లో మెసేజ్ చేయండి, అలాగే వాట్సాప్లో కాల్ చేయండి. ఈ వాట్సాప్లో మెసేజ్ చేయండి. మెయిన్గా వచ్చేసి ఈ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేసి మెసేజ్ చేయండి. అండ్ మెయిన్గా వచ్చేసి ఇదైతే జాబ్కి సంబంధించింది అయితే కాదండి. మేము జాబ్ ఇస్తాము, మాకు కాంటాక్ట్ ఇవ్వండి అనేసి అంటారు. సో అటువంటి ఏది కాదండి, ఇది ఓన్లీ ఈ బిజినెస్ సంబంధించింది. అది కూడా అట్టలు కవర్స్ మాకు కొరియర్ చేయమన్నారనేసి మీకు ఈ మొబైల్ నెంబర్ ఇస్తున్నాండి. సో చాలామంది కూడా అక్క మీరు ఐటమ్స్ అన్ని కూడా మాకు పంపించండి, మేము ప్యాకింగ్ చేసి ఇస్తాము అనేసి అన్నారండి. సో దాని కూడా డెలివరీ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ అవుతాయి. సో ఇదైతే ప్యాకింగ్ గురించి కూడా కాదు, ఇది ఓన్లీ అట్టలు అండ్ కవర్స్ కొరియర్ గురించి మాత్రమే. ఫ్రెండ్స్, చాలామంది కూడా అక్క మాకు ప్యాకింగ్ పంపించండి అని అడిగేటండి. కానీ ఇదైతే ఇంటికాడే ఉండి చేసుకుంటేనే మంచి ప్రాఫిటబుల్, మంచి బిజినెస్ అండి. సో మనం ప్యాకింగ్కి ఇస్తే అంత ప్రాఫిట్ అయితే రాదు. మెయిన్గా అయితే ఇంటికాడ చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఎందుకంటే దీని మీద మనకి ఎంఆర్పికి మీకు పంపించే ప్యాకింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో అందుకోసమే చెప్తున్నాను, మ్యాక్సిమం అయితే మనం ఇంటికాడే చేసుకుంటే ఒక మంచి బిజినెస్ అనమాట. సో ఆలోచించి బాగా జాగ్రత్తగా తక్కువ బడ్జెట్లోనే ఒక మంచి బిజినెస్ అయితే చేసుకోవచ్చండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఈ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అలాగే ప్యాకింగ్ గురించి కానీ లేదా జాబ్స్ గురించి కానీ అడగకండి, ఎందుకంటే ఆల్రెడీ క్లియర్గా చెప్పేసాను వీడియోలో. సో మళ్ళీ అడుగుతారనేసి మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే అండి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఈ మొబైల్ నెంబర్ ద్వారా ఇస్తాను. ఈ మొబైల్ నెంబర్ వచ్చేసి మా హస్బెండ్ అండి. మీకు ఏం డీటెయిల్స్ ఉన్నా కానీ మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ మీ పేరు, మీ ఫోన్ నెంబరు, అలాగే మీ ఫుల్ హౌస్ డీటెయిల్స్, పిన్ కోడ్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి మీకు క్లియర్గా ఎన్ని అట్టలు కావాలి, అలాగే ఎన్ని కవర్స్ కావాలో క్లియర్గా అయితే మెన్షన్ చేసి నాకైతే వాట్సాప్లో పంపించండి. నేను అవన్నీ కూడా రాసుకొని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అతి త్వరలోనే అన్నీ కూడా కొరియర్ చేస్తానండి. అండ్ డెలివరీ ఛార్జెస్ ఎంత పడుతుంది అనేసి మీకు కనుక్కొని మీకు వాట్సాప్లో నేను పెడతానండి ఎంత పడుతుంది అనేసి. సో టోటల్గా మీకు పెట్టిన అమౌంట్ని బట్టి, డెలివరీ ఛార్జెస్ని బట్టి టోటల్ అమౌంట్ మీకు అప్పటికప్పుడే మీకు పెట్టిన అడ్రస్కి నేను మళ్ళీ రిప్లై ఇస్తానండి, ఎంత అవుతుంది ఏంటి అనేది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నెంబర్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. అలాగే నెంబర్ కూడా మిస్బిహేవ్ చేయకుండా మంచిగా బిజినెస్ గురించి యూజ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.